ఒక సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్‌ని, ఒక ఫెయిల్యూర్ ఆంటర్‌ప్రెన్యూర్‌ని ఇద్దరిని మీరు ఎలా చెప్పగలుగుతారు? నన్ను అడిగితే దెర్ ఈస్ నో సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఆంటర్‌ప్రెన్యూర్. ఆంటర్‌ప్రెన్యూర్ అండ్ ఆంటర్‌ప్రెన్యూర్. ఐల్ టెల్ యూ వై. ఆంటర్‌ప్రెన్యూర్ అనే వ్యక్తి ఫెయిల్ అయినా కూడా వాడు ఏదో ఒక స్టార్ట్ చేద్దామని గట్ ఫీలింగ్ తీసుకున్నాడు. అది చాలామంది తీసుకోలేదు. అవును, చాలామంది స్టార్ట్ చేసి వదిలేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పటికి. అట్లీస్ట్ స్టార్ట్ చేసి ఓడిపోయిన వాడి దగ్గర ఒక లెసన్ ఉంటుంది. అరే ఇది అయ్యింది, నేను దీన్ని ఏమైనా చెయ్యొచ్చా, ఒకవేళ అతనికి మళ్ళీ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఉందంటే హీల్ పర్స్యూ అనదర్ థింగ్. దట్స్ వై మీరు చూస్తే సీరియల్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఆర్ వెరీ హై. ఇది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇది. ఇప్పుడు ఎనీ బిగ్ బిజినెసెస్ మీరు తీసుకోండి, పెద్ద పెద్ద బిజినెసెస్ తీసుకోండి, వాళ్ళు పెద్దగా అయిన తర్వాత అదే బిజినెస్లో ఉంటారు, ఇంకొక బిజినెస్ ఓపెన్ చేస్తారు. బికాస్ నేను స్టార్టింగ్లో చెప్పాను పోర్ట్ఫోలియో ఆఫ్ ప్రోడక్ట్. ఇప్పుడు నాకు ఫిట్నెస్ నుంచి రావచ్చు, ఇంటిమసీ నుంచి రావచ్చు, డైలీ న్యూట్రిషన్ నుంచి రావచ్చు, ఫీమేల్ వెల్నెస్ నుంచి రావచ్చు. అట్లనే సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్ ఈస్ ట్రయింగ్ టు బిల్డ్ మల్టిపుల్ బిజినెసెస్ బికాస్ ద పోర్ట్ఫోలియో ఆఫ్ ఎంటైర్. అంటే రేపు పొద్దున ఒకవేళ ఈ కంపెనీ డౌన్ఫాల్ అయినా దట్ ఛానలైజెస్ ఇన్ టు ద సెకండ్ కంపెనీ. సో ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్లో ఫెయిల్యూర్ సక్సెస్ అని ఏం లేదండి, ఓన్లీ ద లెసన్. హౌ వెల్ యూ కెన్ లెర్న్ ద లెసన్, హౌ వెల్ యూ కెన్ ఎగ్జిక్యూట్ దట్ లెసన్ టు అ నెక్స్ట్ ఫేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ నెక్స్ట్ ఫేజ్ అనేది బిజినెస్ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు. కానీ ఒక ఆంటర్‌ప్రెన్యూర్ జాబ్లోకి వెళ్ళినా కూడా ఐ వాంట్ టు కోట్ దిస్ ఆన్ యువర్ పాడ్కాస్ట్ అండి. నేను నా స్ట్రాబెర్రీ బ్రాండింగ్ ఎప్పుడైతే 2021లో స్టాప్ అయిపోదామని అనుకున్న టైంలో నేను దాదాపు 30 ఇంటర్వ్యూస్ ఇచ్చానండి కార్పొరేట్స్లో, 30+. ఓకే, ఎవ్రీవన్ లైక్ నువ్వు ఆంటర్‌ప్రెన్యూర్ కదా, నువ్వు పని చేయగలుగుతావా అంటే ఆంటర్‌ప్రెన్యూర్ అనేవాడే పని చేయగలుగుతాడు. ఎందుకు అంటే మళ్ళా ఎవరి మనోభావాలు నేను దెబ్బతీయట్లేదు, పక్కనోడు పని చేయడానికి నేను అన్నను. ఎందుకు అనంటే ఆంటర్‌ప్రెన్యూర్ అనే వాడికి మల్టీ టాస్కింగ్ విల్ బి వెరీ హై. వాడు ఆలోచిస్తుంటారు. అయితే చాలామంది కార్పొరేట్స్ ఏంటి అని అంటే కల్చర్కి సెట్ అవ్వడనేమో, లేకపోతే ఇంకో దానికి సెట్ అవ్వడం, వాళ్ళు ఏంటి అని అంటే కొన్నిసార్లు వాళ్ళు ఛాన్స్ తీసుకుంటారు, కొన్నిసార్లు ఛాన్స్ తీసుకోరు. ఓకే, కానీ ఇలా ఛాన్స్ తీసుకున్న వాళ్ళలో ఐసిఐసిఐ ఉంది, హెచ్డిఎఫ్సి కూడా ఉంది నా కేసు. ఓకే, ఎందుకు అని అంటే అక్కడ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ నేను చేసింది నా స్ట్రెంగ్త్ లాగా చూపించుకున్నాను నేను. ఓకే, సో ఎప్పుడు ఇది అవ్వదు అన్న దానికి మనము బాధపడకోకుండా ఇది ఎలా అవ్వచ్చు అనే దాని గురించి మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో ద లెసన్ లెర్న్డ్ అండ్ ద లెసన్ ఎగ్జిక్యూటెడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దెర్ ఈస్ నో సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ స్టోరీస్ హియర్, ద ఓన్లీ ఈజ్ కంటిన్యూషన్. సక్సెస్ఫుల్ కూడా దెర్ ఈస్ నో ఫుల్ స్టాప్, దెర్ ఈస్ ఓన్లీ కామా. ఇది ఒక ఫేమస్ తెలుగు ఫిలింలో డైలాగ్, సక్సెస్కి కామా ఉంటుంది కానీ ఫుల్ స్టాప్ ఉండదు అని అంటారు. అంతే. ఇప్పుడు ఎనీ ఆంటర్‌ప్రెన్యూర్ ఈజ్ లైక్ నో ఫుల్ స్టాప్, ఇట్స్ జస్ట్ ఏ కామా. అతను మొదలు పెడతారా పెట్టరా అన్నది అతనికి కావాల్సిన డైలీ నీడ్స్ ప్రకారం డిపెండ్ అవుతుంది. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. ఇప్పుడు మా వైఫ్ ఈజ్ షీ ఈజ్ ఆల్సో అన్ ఎంప్లాయ్ అండి, షీ టాక్సికాలజిస్ట్. ఇప్పుడు తను నాకు ఇచ్చే సపోర్ట్, ఇప్పుడు ఆ సపోర్ట్ నాకు లేదనుకో నేను రిస్క్ తీసుకోలేను. ఓకే, తను నాకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి నేను రిస్క్ తీసుకోగలుగుతున్నాను. ఓకే, కార్పొరేట్లో ఉంటే హెఫ్టీ ప్యాకేజ్ ఉండేవాడిని ఇప్పటివరకు నేను. బట్ టుడే ఐఎమ్ వర్కింగ్ ఫర్ అ డ్రీమ్, ఐఎమ్ వర్కింగ్ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఐఎమ్ వర్కింగ్ ఫర్ టు గివ్ సమ్ మీనింగ్ టు మై లైఫ్ బేసికలీ. ఓకే, నాకు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది పిచ్చి అంతే. So if someone want to start a new business or want to start up something, so what are the key points that you would suggest them to follow అండి? ఓకే, సో దీంట్లో కొన్ని టెంప్లెట్ ఓరియంటెడ్ ఆన్సర్స్ ఉన్నాయి, కానీ నేను టెంప్లెట్ ఓరియంటెడ్ ఆన్సర్స్ ఇవ్వను. ఓకే, సో చాలామంది ఏంటి అని అంటే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఉంటేనే బిజినెస్ స్టార్ట్ చేయాలన్న ఒక ఇది ఉంటుంది. ఆల్రెడీ వీల్స్ చాలామంది ఇన్వెస్ట్ చేశారు, ఆ వీల్స్ని బెటర్గా మనం ఎట్లా సప్లై చేయగలుగుతాం, ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేద్దాం అనేది కూడా ఇంపార్టెంట్ బిజినెసే. ఓకే, సో బిజినెస్ అనేటప్పటికి నువ్వు ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తావా, లేకపోతే ఉన్న దాన్నే బెటర్ చేస్తావా అన్న దానిపైన ఇది. టెంప్లెటింగ్ ఆన్సర్స్ ఎలా ఉంటాయి అంటే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఉంటేనే బిజినెస్ ఉంటుంది అని అంటారు. దట్స్ నాట్ ట్రూ. ఓకే, ఇప్పుడు మన లెట్స్ స్టే వీఆర్ హై ఇన్ వైటమిన్ డి డెఫిషియంట్.
ఇండియా, మీకు ఐడియా ఉంది కదా. సో వైటమిన్ డిలో ఉన్న సప్లిమెంట్స్ కాకుండా ఇంకొక 100 కంపెనీలు రావచ్చు. అంత అంత మార్కెట్ ఉంది అక్కడ. సో అక్కడ కొత్తగా ఇన్వెంట్ చేయాల్సిన అవసరం లే. ఒక ప్లాట్ఫామ్ చేంజ్ చేయొచ్చు, లేకపోతే మోడ్ ఆఫ్ కన్సప్షన్ చేంజ్ చేయొచ్చు, ఏదో ఒక చేంజ్ చేయొచ్చు. యూ కెన్ సీ అ బిజినెస్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ దట్. అట్లా దాని తర్వాత ఇప్పుడు చాలామంది మ్యానుఫ్యాక్చరింగ్లో దిగుతున్నారు. నా మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కాన్సెప్ట్స్ మోడీ గారు ప్రమోట్ చేసినట్టు, మోడీ గారు ఎప్పుడు ఒకటే చెప్తారు, ఏంటి అని అంటే సెల్ఫ్ రెసిలియంట్. ఎప్పుడైతే మనది మనము బిల్డ్ చేసుకోగలుగుతామో డిపెండెన్సీ లేకుండా, అప్పుడు మనం సక్సెస్ అయినట్టు. అందుకే ఇప్పుడు చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగింది. అంతెందుకండి, ఐ వాంట్ టు టేక్ ఎ లైటర్ నోట్ ఆఫ్ ఆర్ కెరియర్స్. ఐఎమ్ అన్ ఏరోనాటికల్ ఇంజనీర్. 2014లో నేను ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేశాను, 10 to 14. ఓకే, ఆ టైంలో ఏరోనాటికల్ ఇంజనీర్స్కి జాబ్స్ అనేది అంత సఫిషియెంట్గా లేవు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. జాబ్స్ లేవు అని నేను అన్నాను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఓకే, దిస్ ఇస్ ద రైట్ వర్డ్ టు పుట్ ఇట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. కానీ ఇవాళ బోయింగ్ అవ్వచ్చు, ఒక కంపెనీ ఉంది టాటాతో కొలాబరేట్, టాటా అడ్వాన్స్ సిస్టమ్ అని చెప్పి మన శంషాబాద్కి వెళ్ళే రూట్లో ఒకటి ఉంటుంది, ఇబ్రాహీంపట్నం టు శంషాబాద్, ఆదిపట్ల దగ్గర. సో లాకిన్ మార్టిన్ అవ్వచ్చు, దాని తర్వాత జీఈ ఏరోస్పేస్ అవ్వచ్చు, దాని తర్వాత సైంట్ ఉంది మనకి, సైంట్లో కూడా ప్రాట్ అండ్ విట్నీ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు. కానీ ఒక టైంలో దిస్ వేర్ లైక్ ఓన్లీ 1 and 2. బట్ ఇవాళ మీరు చూసుకుంటే దర్ ఆర్ లాట్ మెనీ. ఇప్పుడు మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి. డిఆర్డిఓ అవ్వచ్చు, డిఆర్డిఎల్ అవ్వచ్చు, హెచ్ఏఎల్ అవ్వచ్చు, దాని తర్వాత బీడిఎల్ అవ్వచ్చు. దెర్ ఆర్ లాట్ మెనీ థింగ్స్ విచ్ ఆర్ కమింగ్. ఓకే, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ ఈజ్ అట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ఎకోసిస్టమ్ అండి. సో అది ఆ టైంలో లేదు, కానీ ఈ టైంలో ఉంది. కానీ ఆ టైంని కూడా టెస్ట్ చేసి మన పేషెంట్ ఉండగలిగితేనే వీ క్యాన్ ఎంజాయ్ ద ఫ్రూట్స్. సో బేసికలీ ecosystem is very important for each and every factor, what I believe. So final question only. So where do you want to see Caloris in next 5 years? What are your future plans? My future plans is only one thing, Andy. We want to be India's first unicorn in functional dark chocolate segment, and IPO is the target. So, and also any suggestions for the next upcoming generation or youth to in terms of health, prosperity, లేకపోతే in terms of getting successful in their careership or entrepreneurship? ఒకటి నేను ఇంతకుముందు కూడా చెప్పాను, అదే చెప్తాను. స్టార్ట్ రీడింగ్ ఫెయిల్యూర్ స్టోరీస్ రాదర్ దాన్ సక్సెస్ఫుల్ స్టోరీస్. యూ విల్ గెట్ మోర్ ఐడియాస్. ఓకే, ఎప్పుడైతే ఐడియాస్ అనేది మనకి యాంపుల్గా ఉంటాయో, మన దగ్గర చాయిస్ ఉంటుందో, మన బిల్డింగ్ కూడా అన్ని గనం ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, మనకి ఒకటే తెలుసు అనుకుంటే ఒక దాంట్లోనే ఉండిపోతాం. 10 తెలుసు అనుకుంటే ఏదో ఒక దాంట్లో సక్సెస్ అవుతాం. సో నెవర్ స్టాప్ అప్గ్రేడింగ్ ద నాలెడ్జ్. ఇట్ షుడ్ బీ ఆన్ డైలీ బేసిస్. అండ్ అరే నాకు MBA వచ్చేసింది, లేకపోతే ఇది వచ్చేసింది, నాకు ఇంకేం అవసరం లేదు, నేను పోయి కూర్చుంటాను. ఇప్పుడు క్లాసికల్ ఎగ్జాంపుల్ అండి, ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇప్పుడు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా డెవలప్ అవ్వాలి అంటే ఇప్పుడు ఏఐతో డెవలప్ అవ్వాలి. ఓకే, సో ఫర్ ఎవ్రీ ఇండస్ట్రీ దేర్ ఇస్ అన్ అప్గ్రేడేషన్. సో చాలామంది అంటే పెక్యులర్ మన ఇండియన్ మైండ్ సెట్లో పేరెంట్స్ ఏంటంటే 10th ఒక్కటి చేసేసే అయిపోతుంది, ఇంటర్ ఒకటి చేసే అయిపోతుంది, ఇది అదేదో స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ లాగా మనకి ఫీడ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా నువ్వు దీన్ని ది ఎండ్ వరకు ఏం చేయగలుగుతావు. ఓకే, నా ఇప్పుడు నేను రీసెంట్లీ ఆర్చిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్ళానండి. ఓకే, వాళ్ళది E5 టాక్స్ ఏదో ఉన్నాయంటే నన్ను పిలిచారు. అర్త్ టాక్స్ అని చెప్పి ఏదో రన్ చేస్తుంటే పిలిచారు. నేను అక్కడికి వెళ్ళానండి. నేను ఐ వాజ్ షాక్డ్ అట్ లుకింగ్ అట్ కపుల్ ఆఫ్ స్టూడెంట్స్ దే. వాళ్ళు ఒక బిజినెస్ డెవలప్ చేసి పిల్లలకి రోబోటిక్ కిట్స్, ట్రేడ్ స్టాక్ మార్కెట్లో ఎలా ట్రేడ్ చేయాలి, ఇలాంటి కోర్సెస్ బిల్డ్ చేసి సొంత ఫ్రెండ్స్కి అమ్ముతున్నారండి. వాళ్ళు ఒక వెబ్సైట్ చేశారు, ఒక లోగో చేశారు, దానికి ఇచ్చేసారు, వాళ్ళు రెవెన్యూ కూడా జనరేట్ చేస్తున్నారు. ఓకే, బట్ ఇది మన చిన్నప్పుడు మనకు లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, అగైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో
మనం అప్గ్రేడ్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంత ఇంపార్టెంట్. ఐ హోప్ నెక్స్ట్ లెవెల్ ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనల్ని కొట్టడానికి ఎవడూ లేడు. సూపర్ పవర్ గోనా బీ దిస్. సో ఏంటి అని అంటే మీరు తీసుకున్న స్టోరీస్ కానీ ఇది కానీ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ దెమ్ ఇన్ డెప్త్. అప్పుడు మీకు దానికి తగ్గ వాల్యూ మీకు దొరుకుతుంది. పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓవర్ నైట్ ఏది అవ్వదు. చాలామందికి నేను పెట్టంగానే ఓవర్ నైట్ స్టార్ అయిపోతానన్న ఫీలింగ్ ఉంటుంది. ఇంపాసిబుల్. వన్ ఆఫ్ ది క్లాసికల్ ఎగ్జాంపుల్ ఇస్ ఇన్ఫ్లుయెన్సర్ సెగ్మెంట్. అదేదో పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు నేను చేయగానే ఇది కూడా నాకు కూడా ఇంతమంది ఫాలోవర్స్ అంటే ఆ ట్రెండ్ పోవాలి. అసలు నేను ఎందుకు నమ్మాలి అన్న క్రెడిబిలిటీ పైన మనల్ని మనం షార్పెన్ చేసుకొని అప్గ్రేడ్ చేసుకొని మన స్కిల్ని ముందు పెట్టగలిగితే there are lot many people who can believe you. Yes, sir. This is my ultimate story to your users, like never ever stop upgrading your skill. మీరు అనుకొని స్టార్ట్ చేసినటువంటి క్యాలరీస్ అనే సంస్థ ఇంకా ముందుకు వెళ్ళి చాలామందికి హెల్ప్ఫుల్ అవ్వాలనేసి మనసారా కోరుకుంటున్నామండి. Thank you, Andy.